హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను గోంగూర పచ్చి రొయ్యలతో పలావ్ చేస్తున్నానండి. నార్మల్ రైస్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని మంచిగా కడాయి, అందులో గోంగూర, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలేసి మంచిగా మగ్గించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి అది మన పేస్ట్లా చేసి వేసుకోవాలి. డైరెక్ట్ కూడా వేసుకుంటారని ఇలా వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి మట్టి పాత్ర పెట్టుకోవాలి. పలావ్కి సరిపడా మంచిగా వెడల్పుది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని మసాలా వేసుకోవాలి. మళ్ళీ గరం మసాలా పొడి కూడా కొంచెం వేసాను, అందుకే కొంచెం వేసాను. ఇప్పుడు అలాగా ఆనియన్స్ వేసేయాలి. ఇవి వైట్ ఆనియన్స్ వేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఒకసారి కలుపుకోవాలి. మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు, కానీ పలావ్ అంటే కొంచెం మనం నార్మల్ రైస్తో వేస్తేనే చాలా బాగుంటుంది. బిర్యానీలో అయితే మాత్రం బాస్మతి రైస్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. గోంగూరని ఇంతలోగా మనం చల్లారితే మిక్సీ పట్టేసుకోవాలి. అది పచ్చిమిర్చి ఇందులో కొంచెమే వేసాను, ఆల్రెడీ అందులో వేసాను. మళ్ళీ చిల్లీ పౌడర్ కూడా వేసాం కాబట్టి గరం మసాలా మనం స్పైసీ అట్లా దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులో ఒక్కటే వేసాను, ఇది చాలా చప్పగా ఉంది, పచ్చిమిర్చి అంత స్పైసీ లేదు. అందులో కూడా ఒక 4 పచ్చిమిర్చి వేసాను గోంగూరలో. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఫ్రాన్స్ 1 కేజీ తీసుకున్నాను. ఫ్రాన్స్ 1 కేజీ, అలాగే 3/4 కేజీ రైస్ తీసుకున్నాను, అంటే 3/4 కేజీల రైస్ తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అంతా మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని, మట్టి పాత్రలో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇట్లా పలావ్స్. అదొక మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. అది మట్టి వాసన లాగా మంచిగా ఉంటుంది పలావ్స్ ఇట్లా దీంట్లో వేస్తే. మీరు కూడా మట్టి పాత్రలో ఇలా కుకింగ్ చేయడము స్టార్ట్ చేయండి, చాలా బాగుంది. నేను చాలా రోజులు చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా ఫ్రాన్స్ వేసుకుంటున్నాను. 1 కేజీ ఫ్రాన్స్ అండి. మంచిగా వాష్ చేసుకొని లోపడంతా తీసేసి నీట్గా పసుపు ఉప్పేసి మంచిగా కడుక్కోవాలి. చాలా ఒక 5 టైమ్స్ అలా కడిగితే నీట్గా అవుతుంది. ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. మంచిగా వాటర్ వచ్చి మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు టమాటోస్ వేస్తున్నాను. గోంగూర ఆల్రెడీ వేస్తున్నాం, కానీ కొంచెం టమాటో కూడా బాగుంటుంది. ఒక పెద్ద టమాటోని చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మనము పుదీనా వేసుకోవాలి. కొంచెం పుదీనా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవచ్చు. నేను లాస్ట్లో మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకొని బాగా మగ్గించుకోవాలి. మంచిగా టమాటా మొత్తం ఉడికాక ఇప్పుడు చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇది మసాలా కారం అండి, సాంబార్ కారం అంటారు చూడు, అది వేసాను. అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఆముదం వేసి పట్టించిన కారపొడి, అలాగే రాళ్ళుప్పు వేసాను. ఇప్పుడు గరం మసాలా వేసాను. గరం మసాలాలో ధనియాలు కూడా ఉన్నాయండి. మళ్ళీ సపరేట్గా ధనియాల పొడి వేయలేదు. ఇంకా సాంబార్ కారంలో కూడా ధనియాలు ఉంది కాబట్టి మీరు కారము అలాగే ధనియాల పొడి ఎక్కువ వేసుకోండి, సాంబార్ కారం లేకపోతే. ఇప్పుడు మంచిగా ఒకసారి గోంగూరని మిక్సీ పట్టింది వేసి మంచిగా కలిపేసుకోండి. గోంగూర డైరెక్ట్ కూడా వేసుకోండి. వేసుకుంటే ఇట్లా వేస్తే ఇంకా ఆకుల్లాగా ఎక్కడ కనిపించదు. మంచిగా రైస్కి మొత్తం గోంగూర అంతా బాగా పడుతుంది. ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ లాగా అలా వేసానండి. వాటరు 4.5 వేసాను. 4.5 వేసి మంచిగా వాటర్ బాగా మరిగాక రైస్ వేసేసి, రైస్ మంచిగా ఇలా అయ్యాక ఇప్పుడు దమ్కి వేసుకుంటున్నాను. కొంచెం మంచిగా గీ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇట్లా ఈ గోంగూరకి గీ చాలా బాగుంటుంది. గీ ఎక్కువ వేసుకొని మంచిగా కొత్తిమీర పుదీనా వేసి ఇలా దమ్కి వేసుకోవాలి. మట్టి పాత్ర కదా, అడుగంటుతుందండి, అందుకే కింద పెనం పెట్టి మంచిగా దమ్కి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా అయిందో. నేను దమ్కి అయ్యాక తీసానండి, వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయిందో. రైస్ కూడా మంచిగా పొడి పొడిగా చాలా టేస్టీగా వచ్చిందండి. లైక్